హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పల్లవి టీవీ. 2020 వరల్డ్ కప్ టీమిండియా మూడోసారి గెలిచింది. 2020 వరల్డ్ కప్ క్రికెట్ ఫ్యాన్స్ ఫుల్ ఎంజాయ్ చేశారు. 2020 వరల్డ్ కప్ మ్యాచ్లన్నింటినీ ఇండియాలోనే జరిగింది. ఒక్కొక్క మ్యాచ్ చాలా ఉత్కంఠభరితంగా సాగింది. మంచి జోష్ ఇచ్చింది 2020 వరల్డ్ కప్ క్రికెట్ ఫ్యాన్స్కి. అయితే మరికొన్ని రోజుల్లో అసలు సిసలైన క్రికెట్ మజా చూపించడానికి ఐపీఎల్ రాబోతోంది. వరుసగా మ్యాచ్లు ఉండబోతున్నాయి. 2020 వరల్డ్ కప్ అయిపోగానే ఇదే నెలలోనే ఐపీఎల్ రావడంతో క్రికెట్ ఫ్యాన్స్ ఈగర్లీ వెయిట్ చేస్తున్నారు. ఐపీఎల్ అసలైన మజాను అందించబోతోంది. ఐపీఎల్ 19th సీజన్ మార్చి 28 నుంచి స్టార్ట్ కాబోతోంది. ఐపీఎల్ 18th సీజన్ లాస్ట్ ఇయర్ అయిపోయింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మొదటిసారిగా కప్ గెలిచింది. రన్నరప్గా పంజాబ్ నిలిచింది. మనం చూసాం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు లాస్ట్ టైం ఎలా ఆడిందో. అయితే ఈసారి కప్పు ఎవరు గెలవబోతున్నారో చూడండి. మార్చి 28 నుంచి ఐపీఎల్ను చూడాల్సిందే. అయితే ఈసారి ఐపీఎల్కు షెడ్యూల్ రీసెంట్గా రిలీజ్ అయింది. ఈ షెడ్యూల్లో మొత్తం 20 మ్యాచ్లు మాత్రమే షెడ్యూల్ రిలీజ్ చేశారు. దీంతో క్రికెట్ ఫ్యాన్స్ కొంత ఆందోళన చెందుతున్నారు. ఏంటి ఐపీఎల్ ఫుల్ ఫ్లెక్జ్డ్గా ఉండదా, మధ్యలో ఎందుకు బ్రేక్ ఇచ్చారని. బ్రేక్ కారణం ఏంటంటే 3 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు, పశ్చిమ బెంగాల్, తమిళనాడు, అస్సాంకు సంబంధించి అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి సమ్మర్లో. అందుకని ఈ ఐపీఎల్ మ్యాచ్లు మార్చి 28 నుంచి ఏప్రిల్ 12 వరకు మాత్రమే, ఏప్రిల్ 12 వరకు మాత్రమే మొత్తం 20 మ్యాచ్లకు సంబంధించి షెడ్యూల్ మాత్రమే రిలీజ్ చేశారు ఈ ఐపీఎల్ నిర్వాహకులు. మిగతా షెడ్యూల్ను ఈ ఎన్నికలు అయిపోయిన తర్వాత రిలీజ్ చేస్తారు. మొదటి మ్యాచ్ ఎవరితో జరగబోతుంది? మొదటి మ్యాచ్ 28 మార్చ్ 7:30 PM బెంగళూరులో మొదటి మ్యాచ్ జరగబోతోంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ సన్ రైజర్స్. డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో సన్ రైజర్స్ తోటి మొదటి మ్యాచ్ బెంగళూరులోనే జరగబోతోంది. 28 మార్చ్ 28 నుంచే ఐపీఎల్ స్టార్ట్ కాబోతుంది. ఏప్రిల్ 12 వరకు 20 మ్యాచ్లు. మొత్తం 10 టీమ్స్ ఈసారి పార్టిసిపేట్ చేస్తున్నాయి. లాస్ట్ టైం లాగే 10 టీమ్స్. ఈసారి ఆర్సీబీ ఫుల్ జోష్లో ఉంది లాస్ట్ ఇయర్ కప్పు గెలిచి. అయితే సన్ రైజర్స్తో చూస్తే సన్ రైజర్స్ 6th 7th ప్లేస్లో ఉంది లాస్ట్ టైం. ఈసారి సన్ రైజర్స్ ఎలాంటి పర్ఫార్మెన్స్ ఇస్తుందో చూడాలి. మొత్తం ఒకసారి ఐపీఎల్ మ్యాచ్ లిస్ట్ చూద్దాం. 28th మ్యాచ్ ఇంతకుముందు అనుకున్నట్టుగా బెంగళూరులో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ సన్ రైజర్స్ 28th మార్చ్. మ్యాచ్ 2 ముంబై ఇండియన్స్ వర్సెస్ నైట్ రైడర్స్, కోల్కతా నైట్ రైడర్స్ మ్యాచ్ 2. మ్యాచ్ 3 రాజస్థాన్ రాయల్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్ గౌహతిలో మ్యాచ్ 3 మార్చ్ 30. అదేవిధంగా మ్యాచ్ 4 పంజాబ్ కింగ్స్ వర్సెస్ గుజరాత్ టైటాన్స్ మ్యాచ్ 4. మ్యాచ్ 5 ఎల్ఎస్జీ లక్నో వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్ 6. నైట్ రైడర్స్ కోల్కతా నైట్ రైడర్స్ వర్సెస్ సన్ రైజర్స్ మ్యాచ్ 7. చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ పంజాబ్ మ్యాచ్ 8. ఢిల్లీ క్యాపిటల్ వర్సెస్ ముంబై ఇండియన్స్ మ్యాచ్ 9. గుజరాత్ టైటాన్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్ 11. ఆర్సీబీ వర్సెస్ సూపర్ కింగ్స్ మ్యాచ్ 12 కోల్కతాలో జరుగుతుంది. కోల్కతా వర్సెస్ పంజాబ్ కింగ్స్ మ్యాచ్ 13. 7th ఏప్రిల్ రాజస్థాన్ రాయల్ వర్సెస్ ముంబై ఇండియన్స్ మ్యాచ్ 14. ఢిల్లీ క్యాపిటల్ వర్సెస్ గుజరాత్ టైటన్స్ మ్యాచ్ 15. కోల్కతా వర్సెస్ ఎల్ఎస్జీ లక్నో మ్యాచ్ 16. రాజస్థాన్ వర్సెస్ ఆర్సీబీ మ్యాచ్ 17. పంజాబ్ వర్సెస్ సన్ రైజర్స్ మ్యాచ్ 18. చెన్నై వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్ 19. ఎల్ఎస్జీ లక్నో వర్సెస్ గుజరాత్ టైటన్స్ మ్యాచ్ 20. ముంబై ఇండియన్స్ వర్సెస్ ఆర్సీబీ. ఇది లాస్ట్ మ్యాచ్. ఐపీఎల్ షెడ్యూల్ ఏదైతే ఇచ్చిందో 20 మ్యాచ్లకు సంబంధించి మ్యాచ్ 20 ముంబై ఇండియన్స్ వర్సెస్ ఆర్సీబీ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. 12th ఏప్రిల్కి మ్యాచ్ 12 అంటే మొదటి షెడ్యూల్ మాత్రమే రిలీజ్ చేసింది ఐపీఎల్కి సంబంధించి ఐపీఎల్ నిర్వాహకులు. మొత్తం 20 మ్యాచ్లకు సంబంధించి 10 టీమ్స్, మొత్తం 10 వేదికల్లో ఈ మ్యాచ్లు జరగనున్నాయి. వీటికి సంబంధించి మొదటి షెడ్యూల్ మాత్రం రిలీజ్ చేసింది. అయితే ఏప్రిల్లో కానీ లేదా మేలో కానీ తమిళనాడు, పాండిచ్చేరి, అస్సాం, పశ్చిమ బెంగాల్కి సంబంధించి ఎన్నికలు ఉన్నాయి, అసెంబ్లీ ఎన్నికలు. ఈ నేపథ్యంలోనే ఈ షెడ్యూల్ను ఆపారు. ఈ ఎన్నికల తర్వాత లేదా ఎన్నికలు జూన్ అలా వెళ్తే మళ్ళీ వెంటనే ఇంకో షెడ్యూల్ను కూడా ఐపీఎల్ షెడ్యూల్ కూడా రిలీజ్ అవుతుంది. కాబట్టి క్రికెట్ ఫ్యాన్స్ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అయితే ఈ 10 టీమ్స్కి సంబంధించి కూడా ఆర్సీబీ లాస్ట్ టైం కప్ గెలిచింది కూడా ఆర్సీబీ మీద ఎక్కువ హోప్స్ ఉన్నాయి. అయితే రన్నరప్గా పంజాబ్ నిలిచింది. పంజాబ్కి సంబంధించి కూడా ఫ్యాన్స్ హోప్స్ ఉంటాయి. అయితే ఏ టీమ్స్లో ఎలాంటి ప్లేయర్లు ఉన్నారో ఒకసారి చూద్దాం. చెన్నై సూపర్ కింగ్స్ సంజు శాంసన్ చూసాం మనం. 2020 వరల్డ్ కప్లో విధ్వంసకర బ్యాటింగ్. లాస్ట్ 3 మ్యాచెస్ అన్ని హాఫ్ సెంచరీలు చేశాడు. మ్యాన్ ఆఫ్ ది టోర్నీగా కూడా నిలిచాడు. వెస్టిండీస్తో మ్యాచ్, ఇంగ్లాండ్తో మ్యాచ్, న్యూజిలాండ్తో మ్యాచ్ అన్నింటిలోనూ హాఫ్ సెంచరీ చేశాడు. ఫైనల్లో మ్యాచ్ గెలవడానికి కూడా సెమీఫైనల్, ఫైనల్, అదేవిధంగా గ్రూప్ 8లో నాకౌట్ మ్యాచ్ ఏదైతే ఉందో వెస్టిండీస్, ఈ 3 మ్యాచ్ల్లో కూడా సంజు శాంసన్ కీ రోల్ ప్లే చేశాడు. సంజు శాంసన్ చెన్నై సూపర్ కింగ్స్, ఆయుష్ మాత్రే, రుతురాజ్ గైక్వాడ్, డెవాల్ట్ బెవ్రీస్ ఈ నలుగురు కూడా ప్రమాదకరమైన బ్యాట్స్మెన్లు చెన్నైకి సంబంధించి. ఆర్సీబీలో డేంజరస్ బ్యాటర్స్ విరాట్ కోహ్లీ, ఫిల్ సాల్ట్, దేవదత్ పడిక్కల్, రజత్ పాటిదార్. అదే రాజస్థాన్ రాయల్స్లో టాప్ 4 బ్యాట్స్మెన్స్ యశస్వి జైస్వాల్, వైభవ్ సూర్యవంశీ, ధ్రువ్ జురేల్, రియాన్ పరాగ్. గుజరాత్ టైటాన్స్లో శుభ్మన్ గిల్, సాయి సుదర్శన్, బట్లర్, షారుఖ్ ఖాన్. ముంబై ఇండియన్స్లో రోహిత్ శర్మ, క్వింటన్ డికాక్, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్. తిలక్ వర్మ కూడా 2020 వరల్డ్ కప్లో సత్తా చాటాడు. కేకేఆర్ కోల్కతా నైట్ రైడర్స్లో ఫిన్ అలెన్ న్యూజిలాండ్ బ్యాట్స్మెన్.
సౌత్ ఆఫ్రికాతో జరిగిన సెమీఫైనల్ మ్యాచ్లో ఎంత విధ్వంసకరమైన బ్యాటింగ్ 2020 వరల్డ్ కప్లో 35 బాల్లోనే అత్యంత ఫాస్టెస్ట్ సెంచరీ 2020 వరల్డ్ కప్ సంబంధించి క్రిస్ గేల్ రికార్డును బ్రేక్ చేసి 35 బాల్స్లోనే సెంచరీ చేసి సౌత్ ఆఫ్రికాపై దుమ్ము రేపాడు ఫిన్ అలెన్. విధ్వంసకరమైన బ్యాటింగ్. కోల్కతా నైట్ రైడర్స్లో ఉన్నాడు ఫిన్ అలెన్. టాప్ 4 బ్యాట్స్మెన్లో ఒకడు. అజింక్య రహానే, అంకిష్, కామెరూన్ గ్రీన్. ఢిల్లీ క్యాపిటల్స్ కేఎల్ రాహుల్, అభిషేక్ పోరెల్, నితీష్ రాణా, ట్రిస్టన్ స్టబ్స్. లక్నో సూపర్ జైంట్స్ డేంజరస్ బ్యాట్స్మెన్స్ మిచెల్ మార్ష్, మార్కరమ్, నికోలస్ పూరన్, రిషబ్ పంత్. ఎస్ఆర్హెచ్ మన హైదరాబాద్కి సంబంధించి ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, ఎన్రిచ్ క్లాసెన్. ఇషాన్ కిషన్ 2020 వరల్డ్ కప్లో సెమీఫైనల్లో హాఫ్ సెంచరీ వేశాడు. 2020 వరల్డ్ కప్లో మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. అభిషేక్ శర్మ పర్ఫార్మెన్స్ పైన, అభిషేక్ శర్మ ఫామ్పై 2020 వరల్డ్ కప్ మ్యాచ్ అన్నింటిలో కూడా ఫ్యాన్స్ నిరాశ చెందారు. కానీ ఫైనల్లో ఫామ్లోకి వచ్చాడు. తక్కువ బాల్స్లోనే హాఫ్ సెంచరీ వేసి ఎక్కువ స్కోర్ చేయడానికి యూజ్ అయ్యాడు అభిషేక్ శర్మ. పంజాబ్ కింగ్స్లో ప్రియాన్ సారియా, ప్రభ్ సిమ్రాన్, శ్రేయస్ అయ్యర్, నేహల్ వదేరా ఈ నలుగురు కూడా అంటే ఈ 10 టీమ్స్లో కూడా చాలా ప్రమాదకరమైన బ్యాట్స్మెన్. ఐపీఎల్ అంటేనే ఒక క్రికెట్ ఫ్యాన్స్కి ఒక మజా, ఎందుకంటే పరుగుల వరద. ఈసారి లాస్ట్ టైం ఆర్సీబీ కప్ గెలిచింది, ఈసారి ఎవరు గెలుస్తారో కూడా చూడాలి. మొత్తంగా అయితే క్రికెట్ ఫ్యాన్స్ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఎన్నికల నేపథ్యంలోనే మొదటి షెడ్యూల్ మాత్రమే, అంటే మొదటి 20 మ్యాచ్లకు సంబంధించిన షెడ్యూల్ మాత్రమే రిలీజ్ అయింది. ఐపీఎల్ తర్వాత కొనసాగుతుందని చెప్పి కూడా ఐపీఎల్ నిర్వాహకులు చెప్తున్నారు. ఏప్రిల్ 12 వరకు 20 మ్యాచ్లు మాత్రమే ఉంటాయి. ఒకవేళ ఎన్నికల టైం ఇంకా లేట్ ఉంటే ఆ తర్వాత ముందే ఐపీఎల్ మ్యాచ్లు జరుగుతాయి, లేదంటే ఎన్నికలు అయిపోయిన తర్వాత ఇంకో షెడ్యూల్ రిలీజ్ చేస్తారు. ఓవరాల్గా అయితే ఐపీఎల్ సంబంధించి మార్చి 28 నుంచి క్రికెట్ ఫ్యాన్స్కి అసలైన మజా మొదలు కాబోతుంది. థ్యాంక్ యూ.